ఈ రోజుల్లో ఏ ఇద్దరు అమ్మాయిలు కలిసినా లేదా ఆఫీస్ లంచ్ బ్రేక్స్లో విన్నా కొన్ని పదాలు పదే పదే వినిపిస్తున్నాయి. మా బాస్ చాలా టాక్సిక్, అతను నన్ను గ్యాస్ లైటింగ్ చేస్తున్నాడు, ఆ సంఘటన నన్ను ట్రిగ్గర్ చేస్తోంది, నేను ఆ ట్రామా నుండి బయటపడలేకపోతున్నాను అనే పదాలు లేదా వ్యాఖ్యలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వినడానికి ఇవి చాలా క్లాసీగా చదువుకున్న వారు వాడే పదాల్లాగా అనిపించవచ్చు. కానీ ఈ పదాల వెనక ఒక నిశ్శబ్ద ప్రమాదం పొంచి ఉందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు ఈ పదాలు కేవలం సైకాలజిస్టుల గదుల్లో థెరపీ సెషన్లలో మాత్రమే వినిపించేవి. ఒక వ్యక్తి ఎదుర్కొంటున్న సమస్య తీవ్రతను కొలవడానికి వీటిని క్లినికల్ లేబుల్స్గా వాడేవారు. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని ఇన్ఫ్లుయెన్సర్లు ఈ పదాలను తమ వీడియోల్లో వాడడం మొదలుపెట్టారు. వ్యూస్ కోసం, హ్యాష్ ట్యాగ్ల కోసం ప్రతి చిన్న ఇబ్బందిని టాక్సిక్ అని, ప్రతి చిన్న విమర్శను గ్యాస్ లైటింగ్ అని ముద్ర వేసేస్తున్నారు. అవగాహన పెంచడం మంచిదే, కానీ సమస్య లేని చోట కూడా ఈ లేబుల్స్ అంటించడం వల్ల అసలు ఆ పదాలకున్న విలువ, తీవ్రత తగ్గిపోతున్నాయి. అందువల్ల కలిగే అనర్థాలు కూడా చాలానే ఉన్నాయి. అందరూ డిప్రెషన్ లేదా ట్రామా అనే పదాలను వాడేస్తూ ఉంటే నిజంగా ఆ సమస్యతో ఉక్కిరిబిక్కిరవుతూ సహాయం కోరే వారిని గుర్తించడం వైద్యులకు, సమాజానికి కష్టమవుతోంది. పదే పదే ఈ పదాలు వాడటం వల్ల ఉండాల్సిన గాఢత తగ్గిపోతోంది. భవిష్యత్తులో ఎవరైనా తీవ్రమైన మానసిక ఇబ్బందితో ఉన్నా అది కూడా ఒక ట్రెండ్ అని కొట్టిపారేసే ప్రమాదం ఉంది. ఎదుటి వ్యక్తి ప్రవర్తన నచ్చకపోతే వెంటనే వారిని టాక్సిక్ అని లేబుల్ వేసి సంబంధాలను తెంచుకోవడం పెరిగిపోతోంది. దీనివల్ల సర్దుబాటు తత్వం తగ్గి ఒంటరితనం పెరుగుతోంది. మరి దీనికి పరిష్కారం ఏంటంటే, మనం వాడే ప్రతి పదం మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. అందుకే ట్రెండ్ కోసం లేదా ఇతరులను ఇంప్రెస్ చేయడం కోసం ఈ సైకాలజీ పదాలను వాడకపోవడమే మేలు. మీకు ఏదైనా నచ్చకపోతే అది నాకు నచ్చలేదని చెప్పండి, అంతేకాని దానికి టాక్సిక్ అనే పెద్ద పేరు పెట్టకండి. మీకు నిజంగా మానసిక ఆందోళన ఉంటే గూగుల్లోనో లేదా రీల్స్ చూస్తూనో నిర్ణయించుకోకుండా ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ను సంప్రదించండి. అవగాహన పేరుతో అనర్థాలను కొని తెచ్చుకోవడం కంటే పదాలను ఆచితూచి వాడడం నేర్చుకుందాం. నేటి మన క్లాసీ పదాలు రేపటి తరం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయకూడదు కదా.